కష్టకాలంలో ప్రతి ఒక్కరూ దాతృత్వం నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ ఆధ్వర్యంలో దాని అధ్యక్షులు పెద్దలు రామకృష్ణ గౌడ్ గారు, అలానే సెక్రటరీ సత్యనారాయణ గారు, వారి ఆధ్వర్యంలో సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి సినిమా టెక్నీషియన్స్, కార్మికులు, వీళ్ళందరికీ ఈరోజు గతంలో కూడా చాలా వరకు చేశారు. ఈరోజు దాదాపు 100 మందికి ప్రతి ఒక్కరికి 10 కిలోల రైసు, నిత్యావసర వస్తువులు ఇవ్వటం చాలా సంతోషం. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అండ్ కామర్స్ ఏర్పాటు చేసి తెలంగాణ ఫిల్మ్ ప్రొడక్షన్లో ఒక అస్తిత్వాన్ని నెలకొల్పినటువంటి రామకృష్ణ గౌడ్ మరియు సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వారి ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ఇలానే సాగాలి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అండ్ కామర్స్ కూడా ప్రగతి చెంది తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక పెద్ద పరిశ్రమగా ఈ సంస్థ ద్వారా ఏర్పడాలని వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు సినీ కార్మికులకు మా ఛాంబర్ తరఫున ఇవ్వడానికి నిశ్చయించుకొని అన్నగారిని, మాజీ ఎంపీ బూర నరసయ్య గారిని పిలవగానే వచ్చినందుకు వారికి ముందుగా థ్యాంక్ చెప్తా ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం నిర్వహించడానికి నాకు పూర్తి సహకారాన్ని అందించిన మా సెక్రటరీ కాచం సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము గతంలో కూడా దాదాపు ఇప్పటికీ 5 times ఇవ్వడం జరిగింది. ఈ ఛాంబర్లోనే 2 సార్లు ఇచ్చినాము. అలాగే కూకట్పల్లిలో మా వైస్ చైర్మన్ గుర్రాజు, నేను కలిసి దాదాపు 500 మందికి ఇవ్వడం జరిగింది. అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో సినీ కార్మికులు చాలామంది షూటింగ్స్ లేవు కాబట్టి పనులు లేక చాలామంది ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. అది గమనించి మా సెక్రటరీ సత్యనారాయణ గారు, నేను అనుకొని అరే మనం ఇంకా ఎంతో కొంత హెల్ప్ చేయాలని ఈరోజు 100 మందికి బియ్యము, 10 కిలోల బియ్యము, అలాగే ఉప్పు, పప్పులు, అంటే నిత్యావసర సరుకులన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇలాగే ఇంకా ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ లాక్డౌన్ పీరియడ్లో బయటకు తిరగకుండా జాగ్రత్తగా లాక్డౌన్ ఖచ్చితంగా చేస్తే తప్పకుండా ఈ కరోనా వ్యాధిని నివారించవచ్చు. దానికోసమే పని లేని వాళ్ళ కోసం ఎక్కడికక్కడ వాళ్ళకు హెల్ప్ చేయండి అని వారి పిలుపు మేరకే అందరూ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మేము కూడా చేస్తున్నాం. కాబట్టి ఈరోజు వచ్చిన కార్మికులందరికీ మేము ఇవ్వడానికి పూనుకున్నందుకు దానికి మాకు పూర్తి మద్దతు సహకారాన్ని మాజీ ఎంపీ గారు బూర నరసన్న వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా నెక్స్ట్ వీక్ కూడా ఇంకా కొంతమందికి కూడా ఇవ్వాలనుకున్నాం. తప్పకుండా మా దగ్గర పనిచేసే కార్మికులందరికీ సపోర్ట్ చేస్తాం. ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా మాకు చెప్పండి, ఫోన్ చేయండి. తప్పకుండా అందరికి కూడా అందే విధంగా చేస్తాం. అలాగే లాక్డౌన్ కూడా తప్పకుండా పాటించండి, ఇండ్లలోనే ఉండండి, బయటకు తిరగొద్దు. ఒకరి ద్వారా ఒకరికి సంక్రమించే వ్యాధి కాబట్టి దీన్ని అందరం కలిసికట్టుగా లాక్డౌన్ ఖచ్చితంగా పాటించి దీన్ని తరిమి కొడదాం. అందరూ దీన్ని పాటించాల్సిందిగా మరొకసారి తెలుపుతూ, మరొకసారి మా బూర నరసన్న గారికి, మా కాచం సత్యనారాయణకు థ్యాంక్ చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. ప్రప్రదంగా మీడియా మిత్రులకు నమస్కారం తెలుపుచు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షుడు మిత్రులు పెద్దలు ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారి ఆధ్వర్యంలో నేను జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నటువంటి ఈ ఆర్గనైజేషన్కు ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలో గత 5 సందర్భాల్లో కూడా నిత్యావసర వర్కులు, సినీ కార్మికులకు, తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక సోదరులకు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మేము ఈ నెల 4వ తారీఖు నుండి ప్రతినిత్యం V3 న్యూస్ మరియు వైశ్య వికాస సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 1200 నుండి 1500 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతున్నది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి 300 నుండి 500, అలాగే ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నటువంటి కొన్ని పోలీస్ స్టేషన్లు, GHMC కార్మికులకు మేము ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తున్నాము. దాంట్లో భాగంగానే నిన్న కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లకు సుమారు 100 మందికి
నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం. మొన్న అపరకర్మలు చేసేటువంటి వైదికులు ఏదైతే బ్రాహ్మణులు ఉన్నారో బ్రాహ్మణులకు సుమారు 200 మందికి వేణుగోపాల్ సార్ గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకునే దాంట్లో రామకృష్ణ గౌడ్ గారు మనం చేద్దాము, సెక్రటరీ గారు చేద్దాము, కంపల్సరీ మన కార్మికుల కంటే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడానికి ముందుకు వచ్చినాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు పెద్దలు డాక్టర్ బూర నర్సగౌడ్ గారికి ప్రత్యేకంగా మా టీఎఫ్సిసి తరఫున అలాగే మా వైశ్య వికాస శాఖ తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారం తెలుపుచు మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఒకవేళ నెక్స్ట్ వీక్ కూడా ఇంకా కొంతమంది కార్మికులు ఉన్నారని చెప్తుంటే మరి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఆదేశానుసార ప్రకారం యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఈరోజు స్వీయ నియంత్రణ ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో భారతదేశం మొత్తంలో కూడా తెలంగాణ రాష్ట్రం స్వీయ నియంత్రణని పూర్తి స్థాయిలో లాక్డౌన్ని అమలు చేస్తున్నటువంటి దాంట్లో ఎన్నో ప్రశంసలను కేసీఆర్ గారు యావత్ భారతదేశం నుండి పొందినటువంటి నేతృత్వంలో మనం కూడా స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అనుకొని ఈ కోవిడ్ మహమ్మారి నుండి బయటపడాలంటే తప్పకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి నియమ నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించుకుంటూ స్వీయ నియంత్రణతోటి లాక్డౌన్ని కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాతృత్వానికి తెలంగాణ ప్రజలు చూపించినటువంటి సాహసం తప్పకుండా ఈ స్వీయ నియంత్రణలో భాగంగా లాక్డౌన్ నేపథ్యంలో ఇంకెవరు కూడా పేదవాళ్ళ ఆకలితోటి ఉండొద్దన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం రూపొందిస్తాం. నమస్తే. ఇప్పుడే మా తెలంగాణ ఫిలిం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బిఎస్ గారు వచ్చారు. వారి అమూల్య సందేశాన్ని వచ్చారు. నమస్కారం. ముఖ్యంగా మన గౌరవ మాజీ ఎంపీ గారు బూర నర్సయ్య గారు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇది గత కొద్ది రోజులుగా లాక్డౌన్ అయిన దగ్గర నుంచి కూడా మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున టీమా తరఫున కార్మికులకి సినీ కార్మికులందరికీ నిత్యం ఆయన చేస్తూనే ఉన్నారు. ఈ సామాజిక సేవ చాలా గొప్పగా జరుగుతుంది. పెద్ద పెద్ద వాళ్ళు మాటలు చెప్పారు కానీ ఎవరు చేసిందేం లేదు. ఇంతవరకు డబ్బులు వసూలు చేశారు కానీ ఆయన మాటల్లో కాకుండా చేతల్లో నిత్యం పంపిణీ చేస్తున్నారు. ఆయన డోర్ మన ఫిలిం ఛాంబర్ డోర్ ఎవరు కొడితే వాళ్ళకి ప్రతిరోజు కూడా డబ్బులు అలాగే నిత్యావసర వస్తువులు ఇస్తూ చేస్తున్నారు. బయటికి చెప్పకుండా కూడా చాలా చేస్తున్నారు ఆయన. సో చాలా మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు సార్, చాలా అద్భుతం. మీరు చేస్తున్న ఈ సేవలు కానీ చాలా శ్లాఘనీయం. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రామకృష్ణ గౌడ్ ప్రెసిడెంట్ గారు, సత్యనారాయణ గారు సెక్రటరీ గారు ఆధ్వర్యంలో అనేక సామాజిక కార్యక్రమాలు, ప్రత్యేక చిన్న కార్మికులు, సినిమా కార్మికులు, టెక్నీషియన్స్, చిన్న ఆర్టిస్టులు, వీళ్ళందరికీ ఎవరు ఈ కష్టకాలంలో కడుపు మాడి ఉండొద్దని తన శక్తికి మించి కూడా ఈరోజు దాతృత్వం ప్రదర్శిస్తున్నారు. కరోనా ఇంత తొందరలోనే పోయే అవకాశం లేదు. కనీసం కరోనాతో పాటు మనం 3 నుంచి 6 నెలలు సహజీవనం చేయాలి. కరోనాకు చికిత్స లేదు, నివారణే శ్రీరామ రక్ష. చిన్న చిన్న జాగ్రత్తలతోని కరోనా రాకుండా మనం కాపాడుకోవటం, మన కుటుంబాన్ని కాపాడుకోవటం, మన సమాజాన్ని, మన దేశాన్ని కాపాడుకోవటం చేయొచ్చు. ప్రత్యేకించి ఒక డాక్టర్గా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కరోనా అతి సూక్ష్మమైనటువంటి వైరస్. సాధారణంగా ఒక మనిషి మాట్లాడితే 1 నుంచి 3 మీటర్ల వరకు ఆ యొక్క వైరస్ గాల్లోకి సోకుతుంది. కరోనా ఏ సర్ఫేస్ మీద అంటే స్టీల్ కానీ, ప్లాస్టిక్ కానీ, ఇతరత్ర కానీ దాదాపు 2 నుంచి 5 రోజులు ఉంటుంది. అందుకొరకు కరోనా నీ యొక్క గాలి ద్వారా రావచ్చు, స్పర్శ ద్వారా రావచ్చు. ఇది కరోనాకు చికిత్స లేదు. ఇంకోటి ఒక అదృష్టం ఏంటంటే కరోనా అనేది లిపిడ్ లెబైల్ అంటారు, అంటే సోపుతోని తొందరగా చనిపోతుంది. ఈవెన్ 20 సెకండ్లోనే మొత్తం ఆ క్రిమి అనేది నాశనం అవుతుంది. అందుకొరకు నా విజ్ఞప్తి ఈ ఛానల్ ద్వారా ఏంటంటే మాస్క్ ఖచ్చితంగా ధరించండి. దానివల్ల మీకు రక్షణ ఉంటుంది, మీ నుంచి ఈ యొక్క సమాజానికి రక్షణ ఉంటుంది. నెంబర్ 2, చేతులు సబ్బుతో ఖచ్చితంగా రోజుకు 4-5 సార్లు కడుక్కోండి. పెద్ద ఖర్చేం కాదు, లేకుంటే బయటికి వెళ్తే శానిటైజర్. 3వది, ఏదన్నా సామాజిక కార్యక్రమాలు పాల్గొనేటప్పుడు ఖచ్చితంగా గ్లౌస్, అంటే ఈ సర్జికల్ గ్లౌసే కాదు, మామూలు క్లాత్తో చేసినటువంటి గ్లౌస్ అయినా కూడా ఖచ్చితంగా పెట్టుకోండి. ఓ 10 మంది, 20 మంది, 100 మంది మీరుతో కలిసే కార్యక్రమాలు, దాన కార్యక్రమాలు, దాత కార్యక్రమాలు ఉన్నా కూడా పెట్టుకోవటం వల్ల మీ నుంచి మీకు రక్షణ, వారి నుంచి రక్షణ కలుగుతుంది. మన అందరి సమిష్టి కృషితోని, ప్రభుత్వ కృషితోని ఈ కరోనాని కట్టడి చేసేసి మళ్ళీ మన ఆర్థిక ప్రగతి చక్రాలు రోడ్డు మీదకి ఎక్కే విధంగా మనం అందరం సంకల్పిస్తేనే సాధ్యపడుతుంది. కాబట్టి అందరూ పాటిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తుంది.